ఈ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే ఫస్ట్లీ ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాక వచ్చిన ఫస్ట్ మెంబర్ నేనే ఇన్స్టిట్యూట్కి. లోపల స్టెప్ పెట్టాను ఒక ఫ్రెండ్ అడ్వైస్తో. సార్ని చూడగానే ఫస్ట్ భయపడ్డాను, ఈ సార్ ఎలా ఉంటారో ఏంటో చూడడానికి కొంచెం భయంగా ఉంది. కానీ వచ్చాను, సార్ అడ్వైస్తో జాయిన్ అయ్యాను. నేను స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడు ఫోన్ ఇంకా నేర్చుకోవాలి అనింది. మనందరికీ వచ్చింది గోరంతే, మనం ఇంకా నేర్చుకోవాల్సింది కొండంత అని సార్ని చూసాక అర్థమైంది. అయితే నేను ఇక్కడికి రావడం ఫస్ట్లీ మా పేరెంట్స్కి ఇష్టం లేదు, నన్ను ఎక్కడికి పంపిరు బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ అన్ ఇస్లామిక్ ఫ్యామిలీ. అయితే వచ్చాను, నేర్చుకున్నాను, చాలా అంటే చాలా నేర్చుకున్నాను. ఖచ్చితంగా నా లైఫ్లో నేను ఎక్కడికైనా వెళ్ళి నేను ఏదైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే నా మైండ్లో నాకు ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ రత్న గారు. ఆయన వల్ల నా లైఫ్లో చాలా బెనిఫిట్ అవుతాను. మెయిన్గా చెప్పాలంటే మీరందరూ ఇప్పుడు నాకు తెలిసి 10th బిలోనే ఉంటారు కదా చాలా మంది. ఆ ఏజ్లో మాకు మా పేరెంట్స్ సపోర్ట్ చేస్తుంటే నేను ఈ ఏజ్లో వేరేలా ఉండేదాన్నేమో. ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు 20లో మీకు మీ పేరెంట్స్ ఇంత సపోర్ట్ చేసి మీరు ఇక్కడికి వచ్చి సార్ కింద మీరు ఉన్నారంటే అది ఖచ్చితంగా మీ సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు. మాటలు రావట్లేదు, చాలా అనుకున్నాను మాట్లాడాలని, కానీ ఏం గుర్తు రావట్లేదు. ఇక్కడికి వచ్చాక జాయిన్ అయిన తర్వాత నేను ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు నేను షాకీరే ఉన్నాము. ఇక్కడ కూర్చున్నాము క్లాస్లో, సార్ క్లాస్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఏం చెప్తారో అని భయపడ్డాను. కానీ ఫస్ట్ డే మాకు ఒక మోటివేషనల్ క్లాస్ చెప్పారు. అది చెప్పాక అర్థమైంది లైఫ్లో నేను ఇంకా ఎంత నేర్చుకోవాలి, నేను ఇన్స్టిట్యూట్కి ఆ దేవుడు నన్ను ఎందుకు పంపించాడు అని నాకు ఆ రోజు అర్థమైంది. నేను ఎక్కడ మా ఫ్రెండ్స్కి లైక్ పెద్దగా కనిపించాను, లోపల ఉంటాను. కానీ ఇక్కడికి వచ్చాక నా వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అయింది. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నువ్వా, ఇంగ్లీషా, ఎక్కడ అని అడిగారు. చాలా మంది రావాలని జాయిన్ అవ్వాలి అని నన్ను అడిగారు. ఖచ్చితంగా రత్నాస్ వరల్డ్ వల్ల మన లైఫ్లో ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది. నేను జాయిన్ అయ్యాక నా ఫ్రెండ్స్ ఇక్కడ వేరే చాలా మంది ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు లేరు. అయితే ఫస్ట్ పూజీ జాయిన్ అయింది. తను చాలా షైగా ఉండేది, ఏమీ మాట్లాడేది కాదు క్లాస్లో. తనని ఎలా మార్చాలి నాకు సరికి ఏం అర్థం కాలేదు. చాలా ట్రై చేశాం. ఫైనల్లీ తను ఇప్పుడు ఇంత మారిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. తన కోసం నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఆ తర్వాత రిషి జాయిన్ అయ్యాడు. రిషి జాయిన్ అయినప్పుడు ఏంటో సైలెంట్ కూర్చున్నాడు క్లాస్లో, ఎవరితో ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడితే తను మాట్లాడుతున్నట్టు కానీ తను ఏం మాట్లాడలేదు. ఫైనల్లీ మాట్లాడాడు. మేము వెళ్ళిపోయాక ఈ ఇన్స్టిట్యూట్కి ఇంత కేర్ తీసుకొని అన్నీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రిషి. నువ్వు వెళ్ళిపోతే లాస్ ఖచ్చితంగా మాకు కనిపిస్తుంది ఇన్స్టిట్యూట్లో. సార్కి ఒక హ్యాండ్ వెళ్ళిపోయినట్టే ఉంటుంది నువ్వు వెళ్ళిపోతే ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ చరణ్ వచ్చి ఫస్ట్ డే మాట్లాడినప్పుడు తస్లీం ఒక బాయ్ అయితే ఎలా ఉంటుంది నేను చరణ్లో చూశాను. తన వే ఆఫ్ లాంగ్వేజ్, తన గ్రాటిట్యూడ్, యాటిట్యూడ్ అన్నీ ఈజ్ జస్ట్ లైక్ ఆసమ్ అనమాట. ఆ రోజు తను ఇంగ్లీష్ మాట్లాడితే నేను ఎలా మాట్లాడుతున్నాడు అని, బట్ హీఈస్ ఆసమ్ పర్సన్ అనమాట. చాలా బాగా మాట్లాడతాడు. ఇంకా షాకిర్ ఇన్స్టిట్యూట్కి రాకముందు వచ్చాక తన లాంగ్వేజ్లో ఎంత గ్రోత్, ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. మేము ఫస్ట్ బ్యాచ్ కానీ ఇప్పుడు వెళ్తున్న సెకండ్ బ్యాచ్ కానీ అందరం లైఫ్ లాంగ్ సార్కి రుణపడే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ అస్ టు దిస్ పొజిషన్. నన్ను ఈ ఇన్స్టిట్యూట్ క్వీన్ అంటున్నారు కదా, క్వీన్ చేసింది మా సారే. ఫస్ట్ భయపడ్డాను, కానీ ఒక ఫ్రెండ్ లాగా, ఒక మెంటర్ లాగా, ఒక డాడ్ లాగా కూడా అన్ని కేర్ చేశారు మా గురించి. మాతో కలిసిపోయి చాలా క్లోజ్గా ఉన్నారు. ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళాక చాలా రోజులు ఇన్స్టిట్యూట్కి రావాలి అని అనిపించింది, కానీ మా లైఫ్లో మేము పడిపోయాక ఇంకా ఇన్స్టిట్యూట్కి రాలేకపోయాం. కానీ వచ్చిన ప్రతిసారి వీళ్ళందరినీ చూస్తే వీళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా ఇన్స్టిట్యూట్లో, మేము ఉంటే బాగుండేమో అని అనిపిస్తుంది. చాలా మంది ఇక్కడ కొందరిని చూస్తుంటే నేను ఉన్నప్పుడు వీళ్ళు ఉండుంటే బాగుండు కదా, నేను వీళ్ళతో క్లోజ్ అయ్యేదాన్ని కదా అని అనిపిస్తుంది. ఎనీవేస్ ఐ మిస్ యూ ఆల్. నేను తర్వాత ఎప్పుడు వస్తానో నాకే తెలీదు, బట్ రోజు రావాలనే ఉంది నాకు. ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్ యూ. వచ్చాను, చాలా ఆనందంగా ఉంది మీరందరినీ చూసినందుకు.
నేను ఫస్ట్ ఇక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు మేము ఇద్దరేమే ఉన్నాము. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అంటే ప్రొనౌన్స్ అని వర్బ్స్ అని ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాయి కదా. సార్ స్టార్టింగ్లో చెప్పారు, నేను ఇవన్నీ చెప్పను, కేవలం లాజిక్ ప్రకారం చెప్పుకుంటూ వెళ్తాను, మీ ఇంగ్లీష్ నేర్పిస్తాను అని చెప్పారు. అంటే మాకు స్టార్టింగ్ అర్థం కాలేదు ఎలా చెప్తారు ఏంటో అని చెప్పి. స్టార్టింగ్ ఇద్దరం కూర్చొని సార్ చెప్తున్నారు, ఇద్దరికి ఏంటి క్లాస్ చెప్పేది అని సార్ ఏమైనా అనుకుంటారా అని మేము అనుకునే వాళ్ళము. సారు నాకు అర్థమైంది ఏంటంటే సారు ఒక్కరికైనా ఒకేలా చెప్తారు, 10 మందికైనా అలా ఒకేలా చెప్తారని అర్థమైంది. చాలా బాగా చెప్పారు క్లాస్. తర్వాత లోకేష్ మ్యాన్ వచ్చారు. తర్వాత మేము లోకేష్ అన్న తస్లీం సార్ చాలా ఫ్రెండ్స్ అయ్యాము. చాలా బాగా లోకేష్ అన్న పులివెందుల నుంచి వచ్చారు. సార్ పైన నమ్మకంతో మేమందరం కలిసి లోకేష్ ఎలా డెవలప్ చేయాలి, ఎలాగైనా డెవలప్ చేయాలని ఫోకస్ చేసేవాళ్ళం. చాలా బాగా మార్చాం. ఇట్లా సక్సెస్ అవుతున్నప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేయగలిగితే సక్సెస్ వస్తుంది. ఇలా గివప్ చేస్తే ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు కనుక మీరు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేయగలిగితే మీరు ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటారని చెప్పారు. దాని తర్వాత రావడం స్టార్ట్ చేసాము. దాని తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయ్యి బాగా నేర్చుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే పూజిత ఇన్స్టిట్యూట్లో చాలా బాగా ఇంప్రూవ్ ఎవరయ్యారంటే పూజిత అని చెప్తాను. స్టార్టింగ్లో ఇక్కడ స్టేజ్ మీద నేను చెప్పడానికి కూడా భయపడేది పూజిత, అసలు ఏం చెప్పేది కాదు. కానీ ఇప్పుడు ఇంకా యాంకరింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా రిషి కంటే ఇంక చెప్పని అవసరం లేదు. స్టార్టింగ్ నుంచి ఎనర్జిక్ పర్సన్గా వచ్చాడు, అన్ని పనులు బాగా చూసుకుంటాడు, ఇన్స్టిట్యూట్ని బాగా మెయింటైన్ చేస్తాడు, సార్ బాగా హెల్ప్ఫుల్గా ఉంటాడు. దాని తర్వాత చరణ్ అసలు స్టార్టింగ్ ఫస్ట్ వివేకానంద గురించి చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది ఇంకా లెజెండరీ పర్సన్ ఎవరంటే నాకు చరణ్. మెయిన్గా చెప్పాలంటే ఆర్కే సార్ గారు. అంటే ఏ ప్రాబ్లం అయినా మనకి ధైర్యం చెప్తారు ఆర్కే సార్ గారు. వాళ్ళు ఒక బ్రదర్ లాగా ఒక డాడీ లాగా కేర్ చేసేవారు వాళ్ళు సార్ మనల్ని. ఇంకా ఇన్స్టిట్యూట్ నేను చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. Hi. Very good morning. We are great. What about you? Yeah, I am also great. Thank you. నాతో ఫ్రెండ్లీగా ఉంది. ఒక మితేషన్ మాత్రమే బాగా క్లోజీగా ఉంటాడు. పేరు రోజున అందరూ వెళ్ళిపోతున్నాడు. చాలా బాగా ఉంది. పక్కన అందరూ ఫ్రెండ్స్గా ఉంటాను. నేను ఇన్స్టిట్యూట్కి కొత్త, మీ అందరి గురించి నాకు అంతగా తెలియదు. ఇప్పుడిప్పుడే కొంచెం తెలుస్తుంది. నా ఫస్ట్ స్టెప్ ఇక్కడే, పేరెంట్స్ లేకుండా, అది బాను అడ్వైస్తో. సో ఇప్పుడే అన్ని కొంచెం తెలుసుకుంటున్నాను. సో ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే ఇంకా నాకు కొంత టైం కావాలి సార్, మోటివేషన్ క్లాసెస్ కావాలి, అన్నీ కావాలి నాకు. ఇదే ఫస్ట్ స్టెప్ నాకు ఒక సక్సెస్కి. సో థ్యాంక్ యూ. అంటే ఎంజాయ్గా ఉంటుంది. ఇప్పుడు అంతవరకు ఎంజాయ్గా ఉంటుంది. కానీ వెళ్ళిపోతున్నారని తెలిసినప్పటి నుంచి బాగా నాకు ఇక్కడ క్లోజ్ ఫస్ట్ ఎవరంటే పూజిత. స్టార్టింగ్ వచ్చాను ఇక్కడ కంప్యూటర్ క్లాస్ ఏది అంటే తను చెప్పింది అది అని. నేను అప్పుడు ఇక్కడ మేడం ఏమో అనుకున్నా. అప్పుడు దాని తర్వాత వచ్చిన తర్వాత కాదు నేను ఇక్కడ స్టూడెంటే అని. దాని తర్వాత మితేష్ క్లోజ్ అయ్యాడు, ఎప్పుడు నాతోనే ఉంటాడు. దాని తర్వాత సుమంత్. వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారంటే చాలా బాధగా ఉంది. పూజిత అంటే కంప్యూటర్ క్లాస్లో రాసేది కాబట్టి బాధ లేదు. చరణ్ సిల్లీతో చేస్తా ఉంటాడు, అది మిస్ అయిపోతాడని బాధగా ఉంది. రిషి అయితే ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు, అది ఎక్కడ మిస్ అయిపోతాను అని కొంచెం దిగులుగా ఉంది. కానీ వాడి చాక్లెట్ కోసం బాధపడుతున్నాను నేను. కార్తీక్ వెళ్ళిపోతున్నాడు అంటే మళ్ళీ వస్తారని నమ్మకం. అంటే అప్పుడప్పుడు వస్తారు కదా, అలా వస్తారు. ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా భయపడేవాడిని. అసలు ఇక్కడ ఎవరు పెద్దగా తెలీదు. తర్వాత బాను ఒక్కళ్ళు షాకిర్ అన్నారు. అంటే భయపడకూడదు, ఇలా ఉండాలి అని చాలా వరకు మార్చారు సార్ కూడా. తర్వాత పూజితకు కూడా చాలా కోపంగా ఉండకూడదని చాలా చెప్పింది. తర్వాత సుమంత్ అని కూడా చాలా క్లోజ్గా ఉన్నాడు. చరణ్ అన్న కూడా, ఇషిక్ అన్న కూడా. జస్వంత్ అయితే నేను చాలాసార్లు జస్వంత్తో గొడవ పడ్డాను, కొట్టుకున్నాము. అయినా కూడా మళ్ళీ పక్క రోజు కల్లా ఫ్రెండ్స్ అయిపోయేవాళ్ళం. అందరూ బాగున్నారు. మితేష్ కూడా అప్పుడప్పుడు చాలా మంచిగా
ఉండేవాడు. ఏమైనా సమస్యలు చెప్పురా నేను చెప్తా అనేవాడు. అందరూ చాలా మంచిగా ఉండేవాళ్ళు. చాలా డెవలప్ అయ్యాను అనుకుంటున్నాను. థ్యాంక్స్. I am great. I am Mitesh. Thanks. First of all, we are all missing this institute. One day, I thought that one day we will go outside from this institute, and we are all miss the sir and other students, etc. And we are all miss the chit chatting, and we had a dreams, a day, month, year, and our contacts misses and see in phones and sign in phones very rarely. One day, our children will ask, will see our photos and ask us who are they and who are these people, and we will tell very happily, enjoyly that, and the word strikes to heart. I had many things in my life with them people. So friends, I miss you very well, and I got many friends in this institute like Jashan, Rishi, Karthik, Charan, etc. And I have got teachers like Sonu Akka, etc. అంటే నాకు ఇక్కడ ఏం చెప్పాలి ఏమో అర్థం కావట్లేదు. ఇక్కడ అనుకోనే ఒకటి వచ్చాను, ఇక్కడ ఏం గుర్తు రావట్లేదు, అన్ని దిల్సే మాట్లాడే వస్తుంది. మైండ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్పాలి. నన్ను మీ అందరూ కూడా ఇంత ధైర్యంగా మాట్లాడలేదు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అండ్ అదర్ ఫీలింగ్స్. హాయ్. Hi. హౌ ఆర్ యూ? Yeah, great. What about you? Yeah, I am super. I think before 3 months I replied to how are you? Yeah, I am fine. And then now I replying to how are you replying? Like, yeah, I am super. That I learned here in this institute only. ఎవరైనా ఇక్కడ చేరినప్పుడు అదే అవుతారు. అంటే ఎవరితో ఎట్లా ఉండాలి, ఒక పీపుల్ని ఎలా మెస్మరైజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్కి ఎలాగా నడుచుకోవాలి, అట్లాగా తయారవుతారు ఇక్కడ. ఒక విద్యార్థిలాగా లేకపోతే ఒక మిచ్చిలాగా, అంటే మంత్రగతిలాగా తయారవుతారు. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. ఫస్ట్ జూనియర్స్ నుంచి వస్తాను. ఫస్ట్ సమీనా నాకు సిస్టర్ లాగే, ఫ్యామిలీ సిస్టర్ లాగే ఉంటుంది. సమీనా, సాహెరా ఇద్దరు ఫ్యామిలీ సిస్టర్స్. సోను అక్కతో నేను చాలా క్లోజ్గా ఉంటాను. నేను సోను అక్క మితేష్ చాలా క్లోజ్గా ఉంటాము. ఎప్పుడైనా తిరిగి తొందరగా క్లాస్ వచ్చినప్పుడు అక్కడ కూర్చుంటాము, మాట్లాడుకుంటుంటాము, చిట్ చాట్ చేసుకుంటాము. నెక్స్ట్ పూజిత అక్క. నాకు తెలిసి పూజిత అక్క లాగా ఈ ఇన్స్టిట్యూట్ని ఎవరు హ్యాండిల్ చేయలేరు. అక్కడ హ్యాండిల్ చేసే విధానం, నైట్ చూసుకునే విధానం, పిల్లల్ని టేక్ కేర్ చేసే విధానం అట్లాగా సూపర్. థ్యాంక్ యూ పూజిత. అండ్ మౌనిక. నాకు మౌనిక అంటే సహాయ. నెక్స్ట్ ఆశ్రిత కూడా బాగా క్లోజ్గా ఉంటారు. అంటే తనతో ఆశ్రిత, శ్రావణి వాళ్ళిద్దరూ ఒక మంచి సిస్టర్స్. అంత క్లోజ్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. తను మంచివాడు, అంటే కొంచెం భయపడతాడంటే కాబట్టి చాలా మంచివాడు, డీసెంట్ బాయ్. అనుకోతే దినేష్ గురించి కూడా నాకు ఎక్కువ తెలియదు. 10 days అయింది అనుకుంటా నేను చూసి. అంటే నేను ఎక్కువ రాలేదు, నేను కాలేజీకి వెళ్ళినాను. దినేష్ కూడా మంచి మిస్యూస్ బాయ్. అంటే నాకు తెలియదు చెప్పడం కానీ, నేను ఎప్పుడు విన్నాం కానీ నేను ఎప్పుడు చూడలేదు. అండ్ వెంకటేష్ గురించి చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసుంటుంది మిస్యూస్ బాయ్. అండ్ ఎల్పి మంచి హెయిర్ స్టైల్ వేసుకొని క్లాస్కి వస్తాడు. బాగా మంచివాడు. క్లాస్లో కూడా బాగా, అంటే క్లాస్లో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి తెలుసు, అంటే బాగుంటాడు. ఇంకొంత జస్వంత్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. జోష్న తను మంచిది. నేను తనతో అంత క్లోజ్గా మూవ్ అవ్వలేదు కానీ అట్లాంటి సిస్టర్ ఉంటే శశాంక అదృష్టం. అండ్ నెక్స్ట్ శశాంక్ ఈజ్ మై బ్రదర్. ఐ ఫీల్ లైక్ నా బ్రదర్ కంటే ఎక్కువగా ఫీల్ అవుతుంటాను. నాకు తను అంతగా ఉంటాడు, ఫ్రెండ్లీగా ఏదైనా షేర్ చేసుకోవాలన్నా అట్లాగా ఉంటాడు. నెక్స్ట్ నందకృష్ణ.
నందకృష్ణ అంటే తను చెప్పనక్కర్లేదు తన గురించి. మంచి టాలెంటెడ్ పర్సన్. కాకపోతే అప్పుడు ఆ టాలెంట్ ఉపయోగించలేదు, ఇంకా ఉపయోగిస్తారు. మాట్లాడడం కానీ తనకుంటే ధైర్యం ఎక్కువ ఉంది. ఆమెకి నేను చెప్పాలంటే ధైర్యం ఎక్కువ ఉంది. దేనికైనా భయపడ్డు, కొంచెం ధైర్యం ఎక్కువ ఉంది. అండ్ మన సీనియర్స్ వస్తే రిషిక్ని నేను ఇంతవరకు వాళ్ళని ఎక్కడ చూడలేదు. నేనైతే అంత మంచిగా తనైతే ఒక్క ఫీలింగ్ కూడా ఉండదు తనకి. ఈగో కానీ అట్లాగా ఏది ఉండదు తనకి. నెక్స్ట్ మితేష్, వాడు నా బెస్టీ. సెవెంత్ ఉన్న మూమెంట్స్ మర్చిపోలేము ఎప్పటికీ. అంటే వాడితో మాట్లాడడం కానీ, వాడు నేను నవ్వుకోవడం కానీ, సిల్లీ జోక్స్ వేసుకొని నవ్వుకోవడం కానీ, వాడి గురించి మర్చిపోలేము. ఇకపోతే కార్తీక్ కూడా నాకు ఒక బ్రదర్. కాకపోతే ఇద్దరం ఒకే ఏరియాలో బాగాలేము. తను కూడా చాలా మంచివాడు. ఎప్పుడు ఏమన్నా సుమంత్ ఇట్లా సుమంత్ అట్లా అంటాడు. షాకీర్ అన్న, భాను అక్క, వాళ్ళ గురించి నాకు అది తెలియదు. ఎప్పుడు సార్ చెప్పడమే కానీ, అయితే సార్ చెప్పినప్పుడు మాత్రం వాళ్ళు ఒక బెస్ట్ క్యారెక్టర్ పర్సన్స్ అని నేను తెలుసుకున్నాను. అంటే నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళని. సార్ చెప్పకపోతే సార్ గురించి ఇక్కడ అందరికీ తెలుసు. చెప్పమంటే చెప్తానే ఉంటారు ఇక్కడికి వచ్చి. అంత థ్యాంక్ఫుల్ టు సార్ థ్యాంక్ఫుల్ టు సార్ టు బి అ పార్ట్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ అండ్ ఫేసింగ్ దిస్ సిచ్యువేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. అండ్ సార్, నేను ఫస్ట్ రోజు సార్ దగ్గర అక్కడ కూర్చున్నాను. అక్కడ ఫస్ట్ రోజు వచ్చినప్పుడు అక్కడ కూర్చుని దానికి ఇక్కడ ఇప్పుడు నిలబడి చెప్పేదానికి నాతో చాలా చేంజ్ వచ్చింది. అదంతా సార్ వల్లే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రేట్, థ్యాంక్ యూ. నాకు నేను ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఒక్కొక్కరి గురించి చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు నా బ్రదర్ అండ్ సిస్టర్స్. ప్లస్ నాతో చాలా క్లోజ్గా ఉండింది ఫస్ట్ రిషిక్. నేను ఇన్స్టిట్యూట్లో చేరక ముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను పూజితాన్ని చూసాను. తనలో చాలా చేంజెస్ వచ్చాయి. తర్వాత రిషిక్ని ఒపీనియన్ అడిగాను, అసలు ఇన్స్టిట్యూట్ బాగుంటుందా లేదా బాగా. రిషిక్ చెప్పడంతో ఆ రోజు సాయంత్రం వచ్చి అడ్మిషన్ తీసుకున్నాను. సార్ ఫస్ట్ మోటివేషన్ క్లాస్ నేను అప్పుడే ఉన్నాను. చాలా ఎంజాయ్ చేసాము. మేము చాలా వరకు నేర్చుకున్నాము. అసలు ఇంగ్లీష్లో బేసిక్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి సార్ మాకు నేర్పించాడు. ఫస్ట్ మా జూనియర్స్ దగ్గరికి వస్తే సాహెరా అండ్ సమీరా, వీళ్ళిద్దరూ నా సిస్టర్స్ లాగే. ఎప్పుడు క్లోజ్గా ఉంటారు, నవ్వుతూ మాట్లాడతారు, ఎటువంటి బాధన్నా షేర్ చేసుకుంటారు ఇద్దరు. అండ్ ఆశ్రిత, శ్రావణి. ఇది నాకు ఫస్ట్ అసలు నేను వచ్చిన రోజు వాళ్ళిద్దరు లేరు. నేను ఫస్ట్ రాగానే పలకరించింది గిరి సార్ని. తర్వాత కొన్ని రోజుల తర్వాత రిషిక చెప్పారు వాళ్ళిద్దరు గిరి సార్ వాళ్ళు డాక్టర్స్ అనేసి. అప్పుడు నాకు వాళ్ళిద్దరు కొంచెం పరిచయం అయ్యి ఇప్పుడు బాగా క్లోజ్గా ఉంటారు ఇద్దరు. నెక్స్ట్ మౌనిక, దినేష్, మిమ్మల్ని నేను ఆఫ్టర్నూన్ క్లాస్లో చూసాను ఒక రోజు. అప్పుడే మీ ఇద్దరు, అప్పటి వరకు నేను మీ ఇద్దరు ఎవరు చూడలేదు. ఆ రోజు మీ ఇద్దరితో పరిచయం నాకు చాలా క్లోజ్నెస్ అనిపించింది. వీళ్ళిద్దరూ జోకులు వేయడం కానీ అందరం బాగా ఫ్రెండ్లీగా ఉండడం చాలా బాగుండేది. నెక్స్ట్ మా బ్యాచ్కి వచ్చేసరికి మితేష్, రిషిక్. నాకు వాళ్ళిద్దరూ 9 years నుంచి తెలుసు. మేమందరం ట్యూషన్ ప్లస్ కాలేజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరం మేము. అండ్ శశాంక్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు శశాంక్ చూసినప్పుడు కోపంగా ఉంటుంది ఎప్పుడు అనుకుంటాను, కానీ శశాంక్లో కూడా కామెడీ ఉంటుంది అప్పుడప్పుడు తెలుస్తుంటుంది. సుమంత్ నాకు ఒక బ్రదర్, నిజంగానే నాకు ఒక కజిన్. అంటే నా దగ్గర నుంచి నేను ఇంకేం చెప్పలేదు. సుమంత్ గురించి దీప్తి అక్క వచ్చినప్పుడు కొంచెం ఏదో స్ట్రిక్ట్గా ఉన్నట్టు అనిపించింది, కానీ తర్వాత కొంచెం మాట్లాడడం కానీ కొంచెం బాగా ఉండేది. అండ్ సోను, వాళ్ళని ప్రతి ఒక్కరితో క్లోజ్గా ఉండడము, రిలేషన్ మెయింటైన్ నేర్చుకోవచ్చు. సార్ ఇచ్చే మోటివేషన్ క్లాసెస్ మనకి చాలా ఉపయోగపడతాయి. ఎప్పటికప్పుడు మనల్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలాగా మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి సార్ నేర్పిస్తారు మనకి. అండ్ ఆల్సో నేను ఇన్స్టిట్యూట్ని మీరు చాలా మిస్ అవుతున్నాను. ఒకవేళ నాకు ఏమన్నా ఛాన్స్ వస్తే మాత్రం ఐ విల్ బీ a part of this institute. To deliver his experiences and his movements along with us in these few days. Sir, let us welcome and give him a big round of applause. Sir, please. Thank you, sir, for giving me this opportunity.
థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు ఇక్కడ అందరూ ఇట్లాగా దీంట్లో కోఆర్డినేషన్ అవుతానా, వీళ్ళంతా కొంచెం ఇంకా చిన్నవాళ్ళు కదా నాకన్నా, అవుతానా మింగిల్ అవ్వగలుగుతానా అనేది ఉండేది. కానీ మనసు వచ్చాక లేదు, వీళ్ళందరితో బాగా మింగిల్ అవ్వచ్చు, ఇంకా వీళ్ళ దగ్గర నుంచి ఇంకా కొంచెం తెలుసుకోవచ్చు. అంటే ప్రతిదీ సార్ని అని అడగకుండా వీళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని కూడా కొంచెం యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, మీ దగ్గర కానీ కార్తీక్ దగ్గర కానీ ఇంకా మిగతా వాళ్ళందరి దగ్గర కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మీ అందరితో మింగిల్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే ఇంకా సార్ గురించి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ని కలిసినప్పుడు సార్ చెప్పే మాటలు విన్నప్పుడు కన్ఫర్మ్ సార్ అయితే నేర్పిస్తాడు ఇంగ్లీషు, బట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో అని కొంచెం భయం ఉండేది. ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు, స్టేజ్ ముందు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఏదైనా టెన్షన్ ఉంటుందేమో, భయం ఉంటుందేమో అని కొంచెం ఫీలింగ్ ఉండేది. వన్స్ అది సార్ అందరి ముందు, ఇంకా వీళ్ళందరి ముందు, ఇంకా చిన్నవాళ్ళ ముందు అట్లాగా వన్స్ నా ప్రజెంటేషన్ నన్ను నిలబెట్టి మాట్లాడించినప్పుడు ఇదంతా మొత్తం ఫిక్స్ మేనేజ్డ్. సో అండ్ సార్ చెప్పే సబ్జెక్ట్ గురించి ఇంకా మాట్లాడాలంటే ఇట్ ఈస్ సూపర్. అండ్ చెప్పడం ఒక ప్రతి ఒక్క స్టాండర్డ్కి తగినట్టుగా క్లాస్ చెప్పడం అంటే దానికి చాలా ప్రిపరేషన్ ఉండాలి, దానికి చాలా హార్డ్ వర్క్ ఉండాలి, దానికి చాలా తెలివితేటలు ఉండాలి. అలా చెప్పగలిగింది ఇక్కడ సార్ మాత్రమే. ఈ రిజర్వ్స్ దట్ హానర్. అతను ఖచ్చితంగా ఆనర్కి రిజర్వ్ అవ్వగలుగుతాడు. సో అట్లాగా సబ్జెక్ట్ పరంగానే కాకుండా పక్కన వాళ్ళతో మాట్లాడే విధానం, పక్కన వాళ్ళని భయం లేకుండా నిలుచుకోగలిగే విధానం, భయం లేకుండా మనం పక్కన వాళ్ళని తడబడకుండా చెప్పగలిగే విధానం అవన్నీ ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. మీ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ నుంచి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది నాలో. నేను అసలు ఇంత ఓపెన్గా, ఇంత ఫ్రీగా నేను ఎప్పుడు మాట్లాడలేదు. అసలు నా ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇప్పుడు నన్ను చూస్తే చాలా డౌట్స్ వస్తాయి వాళ్ళకి, అది నేనేనా అని. ఎందుకంటే నేను ఎప్పుడైనా కానీ ఒక క్లాస్లో కానీ ఒక ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా, అది మా క్లోజ్ రిలేటివ్స్ ఫంక్షన్ అయినా కూడా నేను ఒక సైడ్ కూర్చో ఉంటాను. నేను అంతే కామ్గా ఉంటాను. ఇలా ఇంత ఓపెన్గా వచ్చి ఇంతమంది ముందు నేను మాట్లాడడం ఫస్ట్ టైం. ఒక ఫుల్ఫిల్గా చెప్పాలి అంటే నాలో ఉన్న ఫియర్ పోయింది కంప్లీట్గా. అది మొత్తం మార్చేశారు వల్ల. నేను ఈ ఇన్స్టిట్యూట్కి రావడం అనేది నాకు ఎవరు చెప్పలేదు అసలు. ఫస్ట్ నేను ఇక్కడ కంప్యూటర్ క్లాస్కి వచ్చానని అప్పుడు సార్ మాట్లాడేవారు నాతో. సార్ ఫస్ట్ కాలేజ్లో మాకు ఇంగ్లీష్ లెక్చర్గా వచ్చేవారు సార్. కానీ నేను అప్పుడు అంతగా సార్తో ఏం మాట్లాడేదాన్ని కాదు. కానీ ఆ ఇన్స్టిట్యూట్ నేను చేరడానికి నేను మా పేరెంట్స్ని చాలా ఒప్పించి అప్పుడు జాయిన్ అయ్యాను. కానీ నేను ఇక్కడ ఫస్ట్ సెమినార్ ప్రెజెంట్ చేసేటప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇప్పుడు నాకు భాను సిస్టర్ చాలా హెల్ప్ చేశారు, ఎలా చెప్పాలి ఏంటి, మనం ఫియర్ అవ్వకూడదు అని. అప్పుడు నేను చెప్పాను, నేను నా సెమినార్ని మా మదర్ ముందు ప్రెజెంట్ చేసినప్పుడు ఫుల్ఫిల్గా వచ్చి నేను హ్యాపీగా చెప్పగలను సిస్టర్ అని. తను నాకు అప్పుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు చెప్పడానికి. నెక్స్ట్ డే వచ్చి చెప్పాను నేను ఇప్పుడు కూడా సెమినార్స్ ప్రెజెంట్ చేస్తున్నాను భయపడకుండా అంటే, ఒకటి ఆర్కే సార్, ఇంకోటి భాను సిస్టర్ కారణం. ఇక్కడికి వచ్చాక నేను చాలా హ్యాపీగా ఉంటాను. నేను ఇక్కడ ఉన్నంతసేపు నేను చాలా వరకు హ్యాపీగా ఉంటాను. ఇక్కడ ఒక్కొక్కరితో నా బాండింగ్ చాలా పెరిగిపోయింది. అండ్ నితేష్ నా కజిన్ బ్రదర్. అతను నా కజిన్ బ్రదర్ అయినప్పటికీ ఇక్కడ చేరక ముందు అతనితో నేను ఎంతవరకు అంతవరకే ఉండేదాన్ని. కానీ ఇక్కడ చేరాకే అతనికి నాకు మధ్య ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా ఉంటారో అలా ఉంటాం మేము ఇప్పుడు. అండ్ రిషి, అసలు చెప్పబడలేదు రిషి గురించి. ఇన్స్టిట్యూట్కి ఒక లెజెండరీ పర్సన్ అతను. ఇప్పుడు ఏం కావాలన్నా అన్నీ అతనే చూసుకుంటారు, అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటారు. శశాంక్ వచ్చేసి ఎప్పుడు తమాషా పడుతూ ఉంటారు క్లాస్లో. జశ్వంత్ వచ్చేసి నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ జశ్వంత్ నాకు. ఇష్టపడే
వ్యక్తి అంటే ఆర్కే సార్ గారు. నేను మర్చిపోలేని వ్యక్తి. కానీ ఎవరైనా మన ఫాదర్స్ని చెప్తాము. నేను నా డైరీలో నాన్న అంటే నేను రాసుకునే డైరీ అని, కానీ నేను ఆర్కే సార్ని చెప్తాను అలా. రోజు నేను రాసుకునే డైరీ ఎవరు అంటే ప్రతి ఈవెన్ అది నా సాడ్ మూమెంట్ కానీ హ్యాపీ మూమెంట్ కానీ ఖచ్చితంగా సార్కి నేను షేర్ చేస్తాను. సార్ నాకు ఒక ఫస్ట్ ఇక్కడ నేను చేరినప్పుడు సార్ నాకు సార్ లాగా ఉండేవారు. కానీ నేను ఇంకా ఫోన్ సార్ నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు. మోరోవర్ నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటే చాలా బాధగా ఉంది నాకు. ఇక్కడ నుంచి అసలు నాకైతే ఇక్కడ నుంచి వెళ్ళాలని లేదు, ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇన్స్టిట్యూట్ నుంచి ఈ రోజు బయటకు వెళ్తున్నానంటే బాధగా ఉంది. ఇన్స్టిట్యూట్ నాకు చాలా ఇచ్చింది. నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేకపోయాను, దానివల్ల నాకు బాధగా కూడా ఉంది. ఇక్కడ నాకు ఇన్స్టిట్యూట్ లో చాలా నేర్చుకున్నాను. ఫ్రెండ్షిప్ అనేది నాలో ఉండే ఫియర్ సార్ బయట పోగొట్టారు. నాలో ఉండే ఫియర్ సార్ పోగొట్టారు. కానీ నేను సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఫస్ట్ సార్ ఎప్పుడు కలిసానంటే కాలేజ్లో పేరెంట్స్ మీటింగ్లో కలిసినప్పుడు సార్ ఇట్లా మా ఫాదర్తో మాట్లాడి చెప్పారు, సార్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకున్నాను, చెప్పండి సార్ నేను బాగుండి పంపించండి. అప్పుడు మా డాడీ చెప్పారు, సార్ ఓకే సార్ పంపిస్తానని. ఆ రోజు నాకు ఎప్పటి నుంచే ఇంట్రెస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని. అప్పుడు సార్ చెప్పారు. అట్లా మాట్లాడుతూ సార్ క్లోజ్ అయ్యాను. సార్ చెప్పారు. లాక్డౌన్ అయిన తర్వాత సార్ ఫోన్ చేసి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు చాలా భయం వేసింది. ఎట్లున్నారా, ఏం చేయాలా, నాకేం రాదు స్పెల్లింగ్స్ అయ్యాయి కూడా అప్పట్లో. భయపడ్డాను. తర్వాత సార్ వచ్చి అన్ని చెప్పి మోటివేట్ చేసి తర్వాత ఫస్ట్ రోజు రాగానే క్లాస్ జరుగుతుంది. ఆ రోజు మా సీనియర్స్ ఉన్నారు క్లాస్లో. ఆ సీనియర్స్తో నేను చాలా బాండింగ్ ఏర్పడింది, చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి కూడా. లొకేషన్ అయితే క్లాస్ తీసుకున్నప్పుడు నేను జోక్ చేసాను స్టార్టింగ్లో తెలియక. ఆ సార్ అందరూ చెప్పారు కాలు క్లాస్ జరిగినప్పుడు కామ్గా ఉంటారు. వాళ్ళతో కూడా క్లాస్ బాగా ఎక్సలెంట్గా చెప్తుంది. టాపిక్స్ అనేది కూడా షాకీర్ అన్న గురించి చెప్పలేదు, చాలా బాగుంటారు. ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాం మా బ్యాచ్తో మేము. ఇంకా పోతే మా బ్యాచ్కి వచ్చేసరికి శశి, నేను శశి ఎప్పుడు కొట్టుకున్నా ఎప్పుడు నచ్చుకున్నాయి పక్కన కల్లా ఫ్రెండ్స్ అయిపోతాం. నాకు శశికి చాలా బాండింగ్ ఉంది, అసలు చెప్పుకోవాలి ఆ బాండింగ్ని. నేను శశి రోజు ఫైర్ అవుతాం, మళ్ళీ కూల్ అయ్యి పక్కన కల్లా ఫ్రెండ్స్ అయిపోతాం. తర్వాత చరణ్ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు మనం. తనలో ఉండే హిస్టరీ టాపిక్స్ చాలా ఉన్నాయి తన దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు మనం. ఇంకపోతే మితేష్ నా ఫ్రెండ్, నాకు ఎప్పటి నుంచే తెలుసు. కానీ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇంత మాత్రం నేను అనుకోలేదు. స్టార్టింగ్లో చాలా మారాడు. అప్పుడున్నప్పుడు మితేష్ వేరే, ఇప్పుడు మితేష్ వేరే. అప్పుడు ఎట్లా అంటే ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం మితేష్ నేను. ఇప్పుడు చాలా బ్రదర్గా మారిపోయాలంటే చిన్న పిల్లగా బిహేవ్ చేసేవాళ్ళం నేను మితేష్. ఇట్లాగే ఇంకొక ట్యూషన్ ఉండేది, అక్కడ నేను మితేష్ చిన్న పిల్లలా బిహేవ్ చేసేవాళ్ళం. వచ్చి ఇక మాట్లాడాలని ఎప్పుడు అనుకోలేదు నేను మితేష్. ఇంకా పోతే పూజితక్క ఇన్స్టిట్యూట్ టేక్ కేర్ చేస్తుంది. దానికి చాలా బాగుంది చూడడానికి కూడా. అక్కడ చెప్పే అదే క్రౌడ్ క్లారిఫికేషన్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. సుమన్ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. నేను సుమన్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఏంటంటే తను చెప్పే మోటివేషనల్ స్పీచెస్ కానీ అది తను తన లైఫ్ కెరియర్ గురించి బాగా చెప్తాడు. లైఫ్ అంటే అనేది. ఇంకా పోతే కార్తిక్ నా ఫ్రెండ్, నాకు ఎప్పుడో తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కార్తిక్. అయినా అక్కడ వేరే కార్తిక్, ఇక్కడ వేరే కార్తిక్ నేను ఇక్కడ చూస్తున్నాను. కార్తిక్లో ఉండే డిజైర్ని అన్నీ బయట తీసేస్తున్నాను. ఇక్కడ తనలో ఉండే ఫియర్ చాలా ఉండేది. ఫియర్ అనేది ఇప్పుడు అసలు ఆ ఫియరే లేదు, చాలా డేర్గా ఉన్నాడు. ఇంకా పోతే మా జూనియర్స్కి వచ్చేసరికి నాకు అంత బాండింగ్ లేకపోయినా వాళ్ళు నాకు బాగా క్లోజ్గా ఉంటారు, చాలా క్లోజ్గా ఉంటారు. ఎత్తి అయితే ఈ మధ్య తెలుసు, కానీ వాళ్ళు నాకు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. వెంకటేష్ నేను జోక్స్ చేసుకుంటాం. స్మాల్ పాయింట్ నేను మితేష్ కలిసి మీరు నవాపాయింట్ డాన్ అంటాను, కానీ వాళ్ళు నాకు ఫీల్ అవ్వరు అట్లా ఫ్రెండ్షిప్ బాగుండేది. ఇంకా పోతే మన వెంకటేష్ ఏమన్నా పట్టించాడు, చెప్తే నేర్చుకుంటాడు. అయితే నేర్చుకునే కెపాసిటీ ఉంది, కానీ కేర్లెస్ చేస్తాడు. నువ్వు కేర్లెస్ చేయబాక, నువ్వు నేర్చుకుంటావు. నేను నీ ఫస్ట్ రోజే చెప్పా, నేను నాకన్నా నీ టాలెంట్ ఎక్కువ ఉందిరా, నువ్వు పక్కన చెప్తున్నావు, ఇది వచ్చి చెప్పాలంటే భయపడుతున్నాను. భయపడడం వల్ల ఏం తప్పు మాట్లాడినా ఏం కాదు, చెప్తారు సార్ ఉండేది దానికేమన్నా. మన ఫ్రెండ్స్ కూడా చెప్తారు మనకి ఇట్లుండాలి నాటుండాలి. నీలో ఉండే ఫస్ట్ ఎయిడ్ రా, బయట పెట్టు. తప్పైనా కరెక్ట్ అయినా, తప్పైతే తప్పని చెప్తావు, కరెక్ట్ అయితే కరెక్ట్. దినేష్ కొత్తగా చేరాడు, తను కొంచెం మారాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిగా కేర్లెస్ చేస్తున్నాడు. ఏం చెప్పినా అది కొద్దిగా మార్చుకుంటే సెటిల్ అవుతాడు.
HVT ఇందాకే చెప్పాను, శ్రావణి, ఆశిత, వీళ్ళు సిస్టర్స్ లాగా నేను ఫీల్ అవుతున్నాను. వీళ్ళు కూడా నాతో ఫ్రెండ్లీగా బాగుంటారు, జోక్స్ వేస్తారు, కామెడీ చేసుకుంటాము, క్లాస్ అయిపోయిన తర్వాత బాగుంటారు. సాహేరా, సమీరా, వీళ్ళిద్దరు కూడా నాకు సాహేరాతో అంత పరిచయం లేదు కానీ సాహేరా, సమీరా అయితే కొద్ది పరిచయం ఉంది. ఆ పరిచయంలో వాళ్ళు చేసే అదే కామెడీ అది బాగా ఉంటాయి. మేము డ్యాన్స్ వేస్తారు, వాళ్ళు బాగా వేస్తారు. ఇకపోతే దీప్తి కొత్తగా మౌనిక కొత్తగా చేరారు, వాళ్ళ గురించి నాకు అంత కొత్తగా తెలియదు. సోను అక్కతో కూడా మేము చెప్పారు, ఇక విజయ్ సుమంత్ కూడా చెప్పారు. క్లాస్ 3కి అయితే మేము క్లాస్ 4కి అయితే మేము 3కి వచ్చి అక్కడి గురించి మాట్లాడుకుంటా ఉంటాం. అక్కతో మేము బాగా ఫ్రీగా మాట్లాడతాం, ఏమైనా పర్సనల్స్ కూడా కొంచెం ఫ్రీగా మాట్లాడుకుంటాం. ఇంకా పోతే సార్ గురించి చెప్పాలంటున్నాను. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు షేర్ మై ఫీలింగ్స్ అబౌట్ ఆల్ మెంబర్స్. సో నేను రుణపడి ఉంటాను సార్ మీకు ఎప్పటికైనా. సార్ నాకు చెప్పారు, నీలో ఉండే ఫియర్ని పోగొడతాను. మా నాన్నకు మాట ఇచ్చారు, మా సార్ చెప్పారు, నాలో ఉండే ఫియర్ పోయింది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నానంటే సార్ వల్లే కారణం. నేను ఎప్పుడైనా స్టేజ్ ఎక్కిన 1 మినిట్ కన్నా ఎక్కువ ఉండేవాడిని కాదు, స్కూల్లో అయినా ఎక్కడైనా. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుతున్నానంటే సార్ నన్ను గైడ్ చేసి, మోటివేట్ చేసి, భయపడకూడదు అని చెప్పినందువల్ల ఇక్కడ ఉంటున్నాను. సార్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. లైఫ్ ఎక్స్పీరియన్స్ కానీ, మోటివేషనల్ స్కిల్స్ కానీ, సార్ చెప్పే టీచింగ్ కానీ. అప్పుడప్పుడు సార్ నాకు నమ్మకంగా ఇన్స్టిట్యూట్ తీసి హ్యాండ్ చేసి వెళ్ళారు కొన్ని రోజులు. సార్ అదే చేశారు, దానికి నేను ఇప్పుడు దాకా ఎక్కడా చూడలేదట అలాంటి పర్సన్. నేను ఇక్కడే చూస్తున్నాను రత్నాస్పూర్లో. సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. Energetic person and most intelligent person in our batch, Mr. Charan, to share his feelings and how he was feeling. With a great round of applause. A very good evening to all of you. Very good evening. How are you? We are great. What about you? Yeah, I am always excellent. I think you all know about me. There is no need to tell about me. So, first of all, I am feeling very happy to stand in front of you here. Once upon a time, I was a very shy person, and I not used to stand before my relatives also, and I not used to show my face to them. So after coming to Ratnas Institute, I learned many things from my trainer R.K. Sir garu, and as well as my friends who are sitting in front of me here. So there are no words to describe them, and they are such a wonderful persons. Not only them, and my juniors also. Juniors, you also will learn so many things from them, but you have to wait for some time. And coming to my friends, I want to share my experiences in my mother tongue. Then only you can understand clearly. So first నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆర్కే సార్ అనే వారు నాకు ఫస్ట్ అయితే అసలు తెలీదు. నేను ఒక రోజు డిసెంబర్, అదే ఇప్పుడే డిసెంబర్ 1 year బ్యాక్, 2019 డిసెంబర్, నేను బాగా ఆడుకొని చెమటలు పట్టేసి ఇంటికి వచ్చాను. అంటే కూర్చోమండగా ఒకరోజు మా నాన్న ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు వచ్చారు లోపలికి. ఎవరో పైకి అనుకుంటాను, రత్నకుమార్ సారు, సాంస్క్రిట్ సార్ ఇద్దరు వచ్చారు. ఎవరు మా ఇంటికి ఎందుకు వచ్చారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఏదో చీరలు కావాలా లేకపోతే బట్టలు కావాలా అంటే నాకు అదే తెలుసు, మా ఇంటికి ఎవరు వస్తే అందుకే వస్తారు కాబట్టి. అలా అడగడం వెళ్ళేసరికి మా నాన్న వెనకాల వచ్చి ఇతరు వీళ్ళు మీ అదే కాలేజ్ సార్స్ అని చెప్పేసి అటు కాకుండా ఆ రోజు అయిపోయింది. మళ్ళీ రేపు మార్నింగ్ పొద్దునే మళ్ళీ సార్లు ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత అట్లా మీ కాలేజ్లో అడ్మిషన్ కావాలి అని చెప్పేసి ఫస్ట్ నేను మా ఫ్రెండ్స్ అందరూ గైడ్ చేయడం వల్ల నేను కృష్ణ చైతన్య కాలేజీలో చేద్దాం అనుకున్నాను. కాగా తర్వాత నెక్స్ట్ డే వచ్చి 1 hour సార్ నాతో మాట్లాడారు. ఏమని మాట్లాడారు అంటే పక్క సాంస్క్రిట్ సార్ ఉన్నారు, కాకపోతే ఆయన మాట్లాడలేకపోతున్నారు అనమాట. ఆయన్ని మాట్లాడుతుంటే నాకు మా నాన్నకి నవ్వు వస్తుంది కాబట్టి ఇంకా సార్ వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఏమని మాట్లాడారంటే ఆ రోజు మా కాలేజ్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ మీ లైఫ్ అంటే ఏంటి, అది నాకు కొంచెం షార్ట్ కట్ చేసి కొంచెం పెద్ద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దానికి కొంచెం చాలా సార్కి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా. నేను ఆ రోజు మా షాప్లో కూర్చొని ఉన్నాను. ఇట్ మేబీ అట్ ఈవినింగ్ 6 o'clock. ఆ టైంలో అక్కడ బయట కూర్చొని ఉన్నప్పుడు సార్ వాళ్ళు ఇద్దరు బైక్ వేసుకొచ్చారు.
ఈసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బాగా నీట్గా బయట దిగాడు అట్లే. మళ్ళీ సార్ అడ్మిషన్ అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు వచ్చారని అనుకుంటా ఉన్నాను. అప్పుడు సార్ దిగేసి వచ్చి మా నాన్నతో ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే సార్ వచ్చి రత్నాస్ వరల్డ్ అనేది ఒకటి ఉంది, మాకు అదంతా చెప్పలే. ఫస్ట్ రత్నాస్ వరల్డ్ అని ఫోన్ తీసి యూట్యూబ్లో కొట్టరా సార్ అన్నాడు. యూట్యూబ్లో కొడితే అప్పుడు రత్నాస్ వరల్డ్ అని కొడితే మాకేం చెప్పలే ఆ రోజు. ఈ వీడియోస్ అన్ని చూడు, నీకు నచ్చితే వచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వు అన్నాడు. మా నాన్న నెక్స్ట్ సార్ మాటలు నచ్చి సార్ అయిపోయిన వెంటనే నేను ఇన్స్టిట్యూట్లో చేరు అని ఇది అప్పుడే నన్ను చెప్పి ఇంకా పొద్దునే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చేసారు. సో ఇక్కడికి రావడానికి కారణం అయితే నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిందల్లా రతన్ భాష. సో ఫస్ట్ ఇంతకుముందు నాకు సార్ తన విజిటింగ్ కార్డ్ మీద తన ఫోన్ నెంబర్ రాసిచ్చారు. ఉందో లేదో నాకు నిజంగా చెప్పాలంటే నాకు ఇక్కడికి రావడం ఫస్ట్ ఇష్టం లేదు. ఎందుకంటే నేను అప్పటిదాకా బాగా బయట తిరుగుతా ఆడుకుంటూ అటు ఉన్నాను కాబట్టి నాకు ఇష్టం లేకుండానే ఉంది. వచ్చిన ఫస్ట్ 2 days కొంచెం అది విధంగానే ఉంటుంది. అంటే నార్మల్గా అందరూ ఎలా ఫీల్ అవుతారు, కొంచెం షై ఆ విధంగా ఫీల్ అవుతా ఉన్నాను. సో తర్వాత ఏం జరిగిందంటే ఐ యూస్ టు మింగిల్ విత్ దెమ్. సో మై బ్యాచ్మేట్స్ విత్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ రిమైనింగ్ రిషిక్ అండ్ లోకేష్ అన్న ఎవరు ఇంతకుముందు బ్యాచ్లో ఉండే వాళ్ళంతా వాళ్ళతో నేను క్లోజ్గా ఉండడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఎంకరేజ్ చేసింది రిషికే. దాన్ని నేను ఫస్ట్ కంగ్రాట్స్ అనకూడదు, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఫస్ట్ డే నేను ఇక్కడికి వచ్చిన రోజు సార్ లోపలికి వచ్చి రిమైనింగ్ బ్యాచ్మేట్స్ అందరూ క్లాస్ చెప్తున్నారు. క్లాస్ చెప్పినప్పుడు నేనేం చేస్తాను బయట కూర్చొని సార్ వెయిట్ చేయమన్నారు. అప్పుడు హేమంత్ అన్న, రిషిక్ అన్న ఇలా 4-5 మెంబర్స్ అక్కడ కూర్చోన్నప్పుడు నన్ను మోటివేట్ చేసి నువ్వు ఈ స్పీచ్ చెప్తే బాగుండు అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళి స్పీచ్ చెప్పడం స్టార్ట్ చేశాను. అప్పుడు నేను సోషల్ వర్క్ వచ్చిన వరల్డ్ వార్ గురించి చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు సార్ కూడా వచ్చి నా దగ్గరికి వచ్చి నువ్వు బాగా చెప్తున్నావు, ఇంకా నీకు కొంచెం గైడ్ లైన్స్ అవసరం అని చెప్పేసి నన్ను ఆ రోజు అప్రిషియేట్ చేశారు. నేను దాన్ని ఇంకా మర్చిపోలేదు. అది కూడా డేట్స్ కూడా ఇంకా గుర్తున్నాయి నాకు. ఇట్ ఈస్ ఆన్ July 30th అండ్ ఇంకా ఆగస్ట్ మంత్ స్టార్ట్ అయింది. ఆగస్ట్ థర్డ్ వచ్చేసరికి మాకు బాగా ప్రచారం జరుగుతుంది అనమాట. కాలేజెస్ స్టార్ట్ చేస్తారు, ఇన్స్టిట్యూట్కి రావడం కుదరదు అని నా మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఆ రోజు నుంచి నేను సార్ని కాలేజ్ గురించి అడగడం స్టార్ట్ చేశాను. ఈ రోజు దాకా మానలేదు కాబట్టి సార్ నేను మళ్ళీ అడిగాను. ఏ రోజైనా కాలేజ్ అని సార్ని అడగడం రోజు లేదు. ఎప్పుడో ఒక ఎస్ఎల్ క్లాసెస్ చెప్పింది. సో అప్పుడే అక్క నాకు కొంచెం క్లోజ్ అయింది. ఆ తర్వాత షాకీర్ అన్న నాకు సీనియర్గా నాకు కొంచెం నేను ఫస్ట్ సెమినార్స్ ఎలా చెప్పాలో చెప్పింది. నేను ఫస్ట్ సెమినార్ నేను చెప్పిన స్వామి వివేకానంద సెమినార్ అందించింది. సో ఇంకా పోతే ఆ ఫేర్వెల్ డే రోజు మేము చాలా ఎంజాయ్ చేశాం. సో చీఫ్ గెస్ట్ కూడా వచ్చారు ఆ రోజు. అండ్ చీఫ్ గెస్ట్ ముందు మా టాలెంట్స్ చూపిద్దాం అనుకునేసరికి ఆయన వెళ్ళిపోయారు. సుమంత్, నితేష్ అండ్ హరికృష్ణ 3 members జాయిన్ అయ్యారు. 2 weeksలో నేను ఇంక మళ్ళీ ఇన్స్టిట్యూట్కి రాలేనేమో అనుకున్నాను. ఎందుకంటే ఈ కరోనా టైంలో ఫీవర్ అంటే అందరికీ కొంచెం అదే విధంగా ఉంటుంది కాబట్టి నేను చాలా రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు నేను కొంచెం చాలా భయపడ్డాను కూడా. అప్పుడు సార్తో మాట్లాడాను. సార్కి ఫోన్ చేసి సార్ ఈ విధంగా రాలేకపోయాను అని చెప్పిన తర్వాత సార్ నుండి నీకు ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే అని చెప్పేసి చెప్పిన తర్వాత నేను వచ్చాను. ఆ రోజు మళ్ళీ ఏదో సిగ్గుపడతా వచ్చాను. అంటే ఈ ముగ్గురు అక్కడ కూర్చోన్న తర్వాత ఏదో తెలియదు నాకు ఫస్ట్ కొన్ని డేస్ అంటే అలవాటు అయిపోయింది. తర్వాత వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశాను. చేసి అంటే ఈ అన్న నారాయణ కాలేజీ కాబట్టి అన్న కాలేజ్ విశేషాలు ఆడడం, ఇంకా అన్నతో మామూలుగా బయట విషయాలు మాట్లాడటము, హరికృష్ణ అన్నతో మామూలుగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాలు అవన్నీ గురించి మాట్లాడే మోక్షశ్రీ అనుకుంటాను. మోక్షశ్రీది. సో మోక్షశ్రీ నేను అటెండ్ అయిన బర్త్డేస్ 3 మోక్షశ్రీ, రిషిక్ అన్న, యశ్వంత్వి. సో ఇంకా రిమైనింగ్ డేస్ సర్వీస్లో నేను లేను. సో మన జరిగిన యోగి బర్త్డే కానీ చిల్డ్రన్స్ డే రోజు కానీ నేను లేను. వాటిని నేను చాలా మిస్ అయ్యాను. అండ్ అప్పటి సో మళ్ళీ మర్చిపోయాను. మధ్యలో వాళ్ళ ముగ్గురు కాడ ఆపాను అనుకుంటా. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడటం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఫస్ట్ నుంచి శశాంక్ వాళ్ళ చెల్లెలు అంటే ఫస్ట్ నుంచి ఉన్నారు. వాళ్ళతో బాగా క్లోజ్గా ఉండేది జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను అసలు ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. ఏం చెప్పాలంటే నేను అసలు ఇంగ్లీష్ అనేది ఒక పార్ట్ అని అనుకున్నాను, కానీ అసలు అది నేర్చుకోకపోతే అసలు వచ్చే నష్టం
అసలు అది నేర్చుకోకపోతే ఏం కాదులే అని ఒక మైండ్ సెట్తో ఉన్న నన్ను సార్ ఇక్కడ తీసుకొచ్చి నన్ను చేంజ్ చేసి ఇక్కడ నేర్పించారు. సో సార్ నేర్పించారు. సో అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను కొంచెం ట్రై చేశాను. సో నాకు ఇప్పుడు నేను అనుకుంటున్నది ఏంటంటే నేను 50% అయితే నేర్చుకోగలిగాను. అంటే సార్ నాకు మొత్తం నేర్పించలేదని కాదు, నేను నేర్చుకునే సార్ దగ్గర నుంచి. సార్ 100% చెప్తే నేను దాన్ని 50% నేర్చుకున్నాను. సో మీరు ఎవరు అనుకోండి, ఇది నాకు కేర్లెస్ అని అనుకోండి, నేను నిజంగా చెప్పాలంటే 50% నేర్చుకున్నాను. సో అప్పటి కొంచెం ఇంగ్లీష్ సార్ చెప్పే సబ్జెక్ట్ పక్కన పెడితే అసలు ఇంగ్లీష్ నేను వద్దనుకునే మైండ్ సెట్తో ఉన్నాను. అప్పటి నేను ఏ రోజైతే ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అప్పటి నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఈజీ అయింది. ఈజీ వేస్లో సార్ టీచ్ చేస్తారు కాబట్టి నాకు కొంచెం ఈజీగా నాకు మైండ్లోకి అర్థం జరిగింది. అప్పటి నుంచి ఇంకా ఈ రోజు వరకు నేను ఒక్కరోజు కూడా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయకుండా అయితే లేదు. ఎప్పుడైనా అప్పుడప్పుడు కాకుండా. సో ఇంకా చెప్పాలంటే అసలు ఇంగ్లీషే లైఫ్లో మేజర్ పార్ట్ అని నేను తెలుసుకున్నాను. సో ఇప్పుడు ఇంగ్లీష్ లేకుండా ఏ కాంపిటేటివ్ జాబ్స్ అయినా ఏ ఫీల్డ్లో అయినా ఇంగ్లీష్ లేకుండా రెస్పెక్ట్ ఉండదు. సో అటువంటి సిచ్యువేషన్ నుండి ఇటువంటి సిచ్యువేషన్ నుంచి తీసుకొచ్చింది సార్ మాత్రమే కాదు, ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన మిగతా బ్రదర్స్. సో ఐ ట్రీట్ దెమ్ యాస్ మై సిబ్లింగ్స్. సో వీళ్ళ బ్రదర్స్ ఇంకా సిస్టర్స్ ఇంకా చాలా మంది ఇంకా గెలిపిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా చెప్పాలంటే అసలు నేను నేర్చుకోవడానికి కారణం ఓన్లీ అని 16 ఇయర్స్ నుంచి నా స్టేజ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అని నేను చెప్పగలుగుతాను. స్కూల్ నా ప్రైమరీ స్టెప్ అయితే ఈ సెకండ్ స్టెప్గా నేను మళ్ళీ చెప్పగలుగుతాను. సో ఈ స్టెప్ ఇలాగే కొనసాగిస్తే నాకు నా లైఫ్లో ఇంకా మేజర్ థింగ్స్ ఏమన్నా అచీవ్ చేయగలుగుతాను. మళ్ళీ ఇక్కడే మధ్యలో ఆపేస్తే మళ్ళీ ఏమన్నా జరగవచ్చు. సో మీ అందరితో జర్నీ నేను ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ క్యారెక్టర్స్ ఏదో నేను చెప్పాలనుకోవట్లేదు. మీ అందరితో జర్నీ అనేది ఇట్ వాజ్ ఎ ఫ్యాంటాస్టిక్ జర్నీ. మీరు బిగ్ బాస్ చూస్తుంటారు, బిగ్ బాస్ జర్నీ కాదు ఇది, దిస్ ఎ రియల్ జర్నీ. సో హార్ట్లో ఇట్లా ఏం లేకుండా విత్ మై హార్ట్ సే ఏ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో నన్ను ఇంకా చెప్పాలంటే ఆర్కే సార్ని రత్న కుమార్ సార్ని నేను అసలు మర్చిపోను. ఎందుకంటే నా కెరియర్ గైడ్లైన్స్ ఇచ్చింది మా స్కూల్ ప్రిన్సిపల్ సార్ అయితే నెక్స్ట్ మా సార్ని చెప్పుకోగలుగుతాను. మా స్కూల్లో ఉన్నప్పుడు ఎంత మోటివేట్ చేసేవారు. ఇక నేను ఆ స్కూల్ వదిలేసిన తర్వాత నన్ను ఎవరు చేయలే అనుకుంటా ఉండేవాడిని. అప్పుడే ఏమంటారు దాన్ని, దేవుడు పంపించినట్టు ఆ విధంగా వచ్చి సార్ నన్ను మోటివేట్ చేయడానికి నా కోసం వచ్చినట్టు ఆ రోజు ఆయన బండి దిగి మా ఇంట్లో రావడం నేను అక్కడే తెలియదు. అట్లా నన్ను మోటివేట్ చేయడానికి వచ్చిన. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఫస్ట్ సార్ని చూసిన తర్వాత చాలా భయపడిపోయాను. ఈ సార్ చాలా కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నారు, ఈ సార్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటా ఉన్నాను. కాలేజీకి పోయేటప్పుడు ఇంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటానంటే నెక్స్ట్ సార్ నా దగ్గరికి ఆఫర్ తెచ్చిన తర్వాత ఓకే సార్ బాగా చెప్తారా ఇక్కడ మన క్లారిటీ ఉంది. ఆ మైండ్ సెట్తో వచ్చి నన్ను ఈ విధంగా మార్చిన సార్ కూడా నేను చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తాను. సో మీ అందరికీ మీ జూనియర్స్ గురించి చెప్పట్లేదు ఏమనుకోండి. అంటే నేను అసలు మీతో ఇప్పుడు దాకా అసలు మాట్లాడలేదు లాస్ట్ 2 days నుంచి అప్పటి నుంచి, ఎందుకంటే నేను సాయంత్రం క్లాసెస్ అటెండ్ కాదు కాబట్టి. సో ఇంకా మీ అందరి గురించి ఇంకా దీనికంటే ఇంకేం చెప్పలేదు. యు ఆల్వేస్ బీ ఏ పార్ట్ ఆఫ్ పేరు మనం మార్చలేదు కదా, ఆ పేరుకున్న తర్వాత మనం మార్చలేదు. చాలా హోప్స్తో స్టార్ట్ చేశాను ఇదే డిస్ట్రిక్ట్. ఫస్ట్ హోప్ వాళ్ళు ఇప్పుడు మీరు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కడికైతే మీరు వెళ్తారో, ఎక్కడైతే మీ లైఫ్ని లీడ్ చేస్తారో ఆ డిఫరెన్షియేషన్ మీరు క్యాచ్ చేయగలుగుతారు. అక్కడేంటి ఇక్కడేంటి అనేది మీరు చెప్తారు ఆల్రెడీ. మీ సీనియర్స్ ఒకప్పుడు ఇక్కడ ఎలా ఉండేవాళ్ళు, దెన్ ఇప్పుడు ఎలా ఉన్నారు, మిమ్మల్ని ఇక్కడ చూసిన తర్వాత వాళ్ళకి ఏ విధమైన ఫీలింగ్ వస్తుంది మీరు ఎక్స్పీరియన్స్ తోనే స్టార్ట్ చేయాలి.
సో నా లైఫ్ జర్నీ చరణ్తో ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ నారాయణ కాలేజీలో పనిచేసినప్పుడు అడ్మిషన్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. యాక్చువల్గా చేసేసాము. చేసేసిన తర్వాత కూడా 1-2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ షాప్కి వెళ్ళాను. కొన్నాళ్ళతో బాగా పరిచయం ఏర్పడింది. ఎందుకు ఈ అబ్బాయిని మన ఇన్స్టిట్యూషన్లకి తీసుకోకూడదు అని అనిపించింది. సో అడగంగానే వాళ్ళ నాన్నగారు ఈ రోజుల్లో పిల్లలు పెద్దవాళ్ళని కన్విన్స్ చేయడం ఈజీ, కానీ పిల్లలకి కన్విన్స్ చేయడం చాలా కష్టం. అందుకని నేను దాంతో ఏం మాట్లాడలేదు. డైరెక్ట్ మొబైల్ ఓపెన్ చేసేసి యూట్యూబ్ ఓపెన్ చేయని చెప్పి రత్నాస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసి అందులో వీడియోస్ చూడు, నీకు ఏదైనా ఒపీనియన్ కలిగితే వచ్చి కన్సల్ట్ అవ్వని చేశాను. తర్వాత వాళ్ళ నాన్నగారు ఏ టీచర్ అయినా ఏ ట్రైనర్ అయినా స్టూడెంట్ని స్టూడెంట్ లాగే ట్రీట్ చేస్తారు. కానీ నేను ఇక్కడ అలా కాదు. నేను ఆ ప్లేస్లో కూర్చుంటే సార్ నన్ను ఎలా ట్రీట్ చేయాలి అని అనుకుంటానో నా స్టూడెంట్ని కూడా నేను అలాగే ట్రీట్ చేస్తాను. నేను ఏమనుకుంటాను, అరే నాకు కూడా సార్ క్లాస్ ఇస్తే బాగుండు అనుకుంటాను. అందుకే నా స్టూడెంట్స్కి క్లాస్ ఇచ్చేస్తాను. ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఉన్నప్పుడు ఏమనుకుంటాను, ఇన్స్టిట్యూషన్ ఫీజు నాకు కూడా ఇస్తే బాగుంటాయి కదా, నేను ఉదయాన్నే వచ్చి ఓపెన్ చేస్తాను కదా అనుకుంటాను. అందుకే ఇచ్చేసి వెళ్తాను. సో నేనేమనుకుంటాను, సారేనా డెవలప్ చేసేది, నేను కూడా డెవలప్ చేస్తాను. ఒక స్టూడెంట్కి నేను రెస్పాన్సిబుల్గా తీసుకొని డెవలప్ చేస్తాను కదా, నాకు ఇష్టమే అనుకుంటాను. కాబట్టి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా ఇంకో స్టూడెంట్ని ఇస్తుందని నేను అక్కడ కూర్చున్నాను ఖాళీగా. మీకు చెప్పినప్పుడు మీరు మాత్రమే ప్రజెంటేషన్ ఇచ్చి ప్రిపేర్ చేశారు, గుర్తుందా? నేను అక్కడ ఉన్నప్పుడు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తానో అవే నేను నా స్టూడెంట్కి ఇస్తూ వచ్చాను. మిమ్మల్ని ఎలా చూశానంటే నన్ను నేను ఎలా చూస్తానో అలాగే చూస్తాను. ఐ లవ్ యూ యాజ్ ఐ లవ్ మై సెల్ఫ్. సో రిషిక్ వాస్తవంగా రిషిక్ వెళ్ళిపోతాడు అంటే నాట్ బిలీవబుల్, నాట్ అండర్స్టాండబుల్. ఎనివే తప్పదు కదా. మరి ఇప్పటి వరకు నా తరువాత అనేలాగా చూశాడు డిస్ట్రిక్ట్. నేను కార్తిక్ కాలేజీలో నాకు సీట్స్ వచ్చాయి. ఎవరితో పెద్దగా మాట్లాడు, అవసరమైతేనే మాట్లాడతాడు. అది అమ్మాయితో కానీ అబ్బాయితో కూడా. ఫ్రంట్ బెంచ్లో కూర్చుంటాడు, క్లాస్ చెప్తే వింటాడు, అర్థమైతే నవ్వుతాడు, అర్థం కాబట్టి తలకొక్కుని గమ్ముతాడు. అంతే తప్ప నాకు అర్థమైంది కాలేదు ఏం మాట్లాడు. ఇలా ఉండే కార్తీక్ రత్నా స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఎలా అయ్యాడో తెలుసు. అసలు ఎవరో అసలు సంబంధం లేని వాళ్ళు ఫోన్లు చేసి కార్తీక్ ఉన్నాడా సార్ అని అడిగే రేంజ్కి వచ్చాడంటే ఒక రిలేషన్ని ఎంత బాగా మెయింటైన్ చేశాడనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. దాదాపు 40 మంది పేరెంట్స్ రత్నాస్ ఇన్స్టిట్యూట్ అంటే పీక్ లెవెల్లో ఉంది రెస్పెక్ట్. 40 మంది పేరెంట్స్కి పీక్ లెవెల్లో ఉంది రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ నా ఒక్కరి వల్ల రాలేదు. మేబీ నేను ఇచ్చిన నాలెడ్జ్ కోసం మీరు వాడవచ్చు, మీరందరూ వర్క్ చేశారు కాబట్టి వచ్చింది. నేను ఏదైతే నమ్మానో అతను డిఫరెంట్ అని అది ప్రూవ్ అయ్యారు. సో విజయ్తో రిలేషన్ స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయిందంటే మా అబ్బాయి చూసారు అడిగారు, ఈ బ్యాచ్ మొత్తంలో ఒక స్టూడెంట్ నుంచి నేను ఏదైనా ఎక్స్పెక్ట్ చేశానా అంటే శశాంక్ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను. ఏ స్టూడెంట్ నుంచి వీళ్ళు ఇలా డెవలప్ అవ్వాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నా టాలెంట్ మీద, నా టీచింగ్ మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్. నేను మార్చేస్తాను, డెవలప్ చేస్తాననే నమ్మకం నాకు ఉండేది. కానీ ఒకే ఒక స్టూడెంట్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేశాను, అదే శశాంక్. ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరు స్టూడెంట్స్ అందరూ లేచి ఇద్దరికే క్లాప్స్ కొట్టారు. ఒకటి ద ఫస్ట్ వన్ ఇస్ శశాంక్. ఎందుకు అతనికి
క్లాస్ కొట్టారంటే అతను ఇచ్చేటువంటి ప్రజెంటేషన్స్కి నేను ఫ్యాన్స్ అంటే అలా ఇస్తాడు ప్రజెంటేషన్. నా ఫేవరెట్ ప్రజెంటేషన్ ఎవరి గురించినా బాధపడ్డానా అంటే, ఎవరి గురించి డీప్గా ఆలోచించానంటే అది శశాంక్ గురించి. మిగతా వాళ్ళ గురించి నేను ఎవరి గురించి డీప్గా ఆలోచించలేదు, బాధపడలేదు. ఈవెన్ ఇంక్లూడింగ్ వెంకటేష్. సో వెంకటేష్ ఎలా ఉన్నాడంటే, నేను 7th క్లాస్లో ఎలా ఉన్నాను, ఇప్పుడు వెంకటేష్ ఎలా ఉన్నాడు అంటే, అప్పుడు నన్ను ఎవరు మార్చడానికి ట్రై చేయాల. నా లైఫ్ తప్ప, నా లైఫ్ నన్ను మార్చింది. కానీ ఇప్పుడు నేనున్నాను నిన్ను మార్చడానికి. నాకు అప్పుడు ఎవరు లేరు. నో ప్రాబ్లం, యూ కెన్ బీ. దెన్ నిదానంగా శశాంక్ హైలైట్ అయిన చెప్పమంటారా, మీకందరికీ మారడానికి కొన్ని నెలల టైం పట్టిండొచ్చు, మీకు డెవలప్ అవ్వడానికి. కానీ శశాంక్ 2 వారాల్లోనే డెవలప్ అయ్యాడు. 2 వారాల్లో డెవలప్ అయ్యాడు. 2 వారాలు. ఎలా అంటే, ఎప్పుడైతే తన కెపాసిటీ తను తెలుసుకోగలిగాడో అప్పుడు తనకి ఏది కరెక్ట్ ఏది రాని తెలుసుకున్నాడు. అప్పుడు తన ఉన్నటువంటి టాలెంట్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకొచ్చాడు. సుమంత్ అంటే మై ఫేవరెట్ హీరో. నేను జనరల్గా సినిమా హీరోని అభిమానించేది నాగార్జున. ఆ తర్వాత నా ఇన్స్టిట్యూషన్లో నేను అభిమానించేది సుమంత్. ఎందుకు సుమంత్ని అభిమానిస్తానంటే, హీస్ ఎ టాలెంటెడ్, మోస్ట్ టాలెంటెడ్. అయితే ఎంతటి టాలెంటెడ్ అంటే, తన టాలెంట్ ఎంత ఉందో తనకే తెలియనంత ఫుల్. ఎప్పుడు తన నాలెడ్జ్ ఎంతైతే ఉందో దాన్ని డౌన్లోకి వర్క్ చేస్తూ అక్కడే కాంప్రమైజ్ అయిపోతూ అక్కడే చిన్నగా ఆనందపడిపోతుంటాను. కానీ నేను ఎప్పుడు దానికి కాంప్రమైజ్ అవ్వదు. నేనేం చేస్తానంటే, దాన్ని చేసిన వర్క్ని ఛాలెంజింగ్ చేసి ఇంకా బెటర్ వర్క్ చేసి దాన్ని చూపిస్తాను. నేను ఒకటే చెప్తాను, లైఫ్లో ఎప్పుడైనా నీ టార్గెట్ 10 ఉంటే ఖచ్చితంగా 11ని ఏం చేయాలి. 11ని ఏం చేస్తేనే నీ టార్గెట్ 10ని రీచ్ అవ్వగలుగుతావు. ఎందుకంటే ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి చేయకూడదు. ఓకే సుమంత్, వీళ్ళందరిలోకి వెళ్ళా నేను ఎవరికైనా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పాలంటే అది నీకే. ఎందుకంటే నన్ను నమ్మి జాయిన్ అయ్యావు. సో నిజంగానే నువ్వు నా దగ్గర నుంచి నేర్చుకుంటే డెవలప్ అయింటే నాకంటే అదృష్టం మీకు ఉంటాడు. కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంకెవరైనా నేను హెల్ప్ చేయగలిగే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారు దయచేసి చెప్పండి. మీరు ఇంతమంది ఇక్కడ హార్ట్ఫుల్గా మాట్లాడారని అనుకుంటున్నాను. అంత హార్ట్ఫుల్గా మాట్లాడినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం వైబ్రేట్ చేయగలిగితే మన ఇన్స్టిట్యూట్ ఇంకొంచెం డెవలప్ అవుతుంది. ఇన్స్టిట్యూట్ అంటే ఈ చైర్స్, ఈ గోడలు, నేను, ఆ ఆఫీస్ రూమ్, కంప్యూటర్ కాదు. ఇన్స్టిట్యూట్ అంటే స్టూడెంట్స్. ఇన్స్టిట్యూట్ ఈస్ నథింగ్ బట్ యూ పీపుల్. మీరే ఇన్స్టిట్యూట్. మితేష్ నాకు మా అబ్బాయి నాని ఎలాగో, నాని కంటే పెద్ద కొడుకు ఎవరన్నా ఉంటే అది నాకు మితేష్. ఐ లవ్ హిమ్ ఇలా. ఎందుకంటే ఒక తండ్రికి తన కొడుకు ఆకలి తెలుసు తండ్రికి, అదే కొడుకు కూడా తండ్రి బాధ తెలుస్తుంది. నా బాధను అర్థం చేసుకుంటాడు, నాతో ప్రతిదీ షేర్ చేసుకుంటాడు. ఎవ్రీ మినిట్ ట్రై చేస్తాడు డిఫరెంట్గా ఉండాలి, ఏదో నేర్చుకోవాలి, అంటే క్వశ్చన్ చేస్తూ వస్తాడు ప్రతిసారి. ఆ క్వశ్చనింగ్ ఎబిలిటీ నేను మా అబ్బాయిలో కూడా నేను అంతే. నా దగ్గర ఉంటే పదే క్వశ్చన్ చేసుకుంటాను. ఇలాగే అలాగే కాదు, అదే ఇది అబ్జర్వ్ చేస్తే my son came to our institute yesterday, right? He was showing all flags of country. So అన్ని దేశాలకి జెండాలు చూపిస్తూ ఇదేంటి క్వశ్చన్ చేస్తున్నారు. మితేష్ కూడా ఎక్కువ క్వశ్చన్స్ నుంచి నేర్చుకోవాలి, చాలా ట్రై చేస్తున్నాడు నా దగ్గర నుంచి. అయితే అతను ప్రతిసారి వేసే క్వశ్చన్ ఏంటంటే, సార్ పీపుల్ని క్యాచ్ చేయాలి, మెస్మరైజ్ చేయాలి, ఈజీగా అర్థం చేసుకోవాలంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది? నేను ప్రతిసారి ఇచ్చే ఆన్సర్ అవుతే వచ్చే క్లాసెస్ అటెండ్ అవుతూ నేర్చుకున్నాను. ఇన్స్టిట్యూషన్లో మితేష్కి
చేసే ఎబిలిటీ ఉందని చెప్పి చెప్పాను. ఐ హ్యావ్ టైం తర్వాత ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మీరు మళ్ళీ వస్తే ఇక మీ బ్యాచ్ కలిసి అక్క వాళ్ళతో కలిసి గెట్ టుగెదర్ కలిసి చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటూ ఎప్పుడైనా కావచ్చు. ఆల్వేస్ వెల్కమ్. ఇట్స్ యువర్స్. రత్నాస్ వర్డ్ ఇస్ యువర్స్. ఆల్ డోర్స్ ఆర్ ఓపెన్ ఆల్వేస్. సో ఎప్పుడైనా కావచ్చు. ఆ రోజు అడగండి ఒక్కొక్కరి గురించి డోంట్ బి యాంగ్రీ. ఎందుకంటే మళ్ళీ వచ్చాను ఏం కోపడద్దు నా మీద. నేను ఎప్పుడు అంటే మనం ఎప్పుడైనా మన సార్ల గురించి వాళ్ళ ముందు నేను ఎప్పుడు మాట్లాడను. అంటే వాళ్ళ ముందర మాట్లాడకూడదు. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ముందర వాళ్ళ గురించి మాట్లాడతాను. అంటే మా కాలేజ్ సార్స్ అయినా మా స్కూల్ సార్స్ అయినా వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడతాను, కానీ వాళ్ళ గురించి వాళ్ళ ముందర ఎప్పుడు మాట్లాడలేదు. అలాగే సార్ గురించి కూడా ఇక్కడ మాట్లాడకూడదు, వేరే వాళ్ళ ముందు మాట్లాడాలని అనుకున్నాను. కాకపోతే ఇక్కడ మాట్లాడాలి అని ఇప్పుడు అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఒక క్లాస్ తీసుకొని వస్తున్నాను లాస్ట్ వీక్లో స్టూడెంట్స్కి. కాకపోతే అది కుదరలేదు. నేను కాలేజీకి వెళ్ళాను. ఆ క్లాస్లో ఇది చెప్దాం అనుకున్నాను. కాకపోతే అది ఇంకెప్పుడైనా జరగకపోవచ్చు. అందుకని ఇప్పుడు చెప్తున్నాను. టీచర్స్ అంటే వాళ్ళు పేరెంట్స్కి 2 పిల్లలు మాత్రమే ఉంటారు, కానీ టీచర్స్కి వాళ్ళు మొత్తం పిల్లలే. వాళ్ళు ఎప్పుడు ఏది కోరుకోము, మీ నుంచి మీరు సక్సెస్ అయితే చాలా మాకు అని అందరూ అంటారు, కానీ అది ఎక్కువ మంది నమ్మరు. కానీ నాకు సాని చూస్తే అది ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్తాను మీకు. నిజంగానే వాళ్ళు టీచర్స్ ఎప్పుడు పిల్లల నుంచి ఏమీ కొనుక్కోరు, వాళ్ళు సక్సెస్ అయితే చాలు. సార్ ఒకసారి రత్నాల్ మోహన్ అని ఎప్పుడు రాస్తూ ఉంటారు బోర్డు మీద, రత్నాల్ మోహన్. ఆ మోహన్ గారు ఎప్పుడు సార్కి సక్సెస్ మోహన్ గారు సార్ దగ్గర నేర్చుకొని సక్సెస్ అయ్యారు. కాబట్టి సార్కి అంటే ఎప్పుడు హెల్ప్ అవ్వలేదని నేను చెప్పను. సార్కి అంతగా హెల్ప్ అంటే సక్సెస్ అయిన తర్వాత సార్కి అంత హెల్ప్ చేయలేదు అని నేను చెప్తున్నాను. కానీ సార్ ఆ మోహన్ గారు సార్ బర్త్డేకి విష్ కూడా చేయలేదు. అది అంత మందికి తెలియదు, ఎవరికి తెలియదు. ఒకసారి నేను సార్ మాట్లాడుకునేటప్పుడు ఆ టాపిక్ వచ్చింది. సార్ మోహన్ గారు సార్ బర్త్డేకి సార్కి విష్ కూడా చేయలేదు. కానీ మోహన్ బర్త్డేకి సార్ నాకు మార్నింగ్ చాలా ముందరే నాకు ఫోన్ చేశారు. నీకు మోహన్ హాయ్ హీరో చాలా నాకు నచ్చేది అది ఒకటే. ఎవరు ఫోన్ చేసినా ఏ మెసేజ్ పెట్టినా హాయ్ హీరో అంటారు. ఉదయం మార్నింగ్ ఫోన్ చేసి నీకు మోహన్ అనే ఆ అబ్బాయి ఫోటో పెడతాను, తనకి వీడియో చేసి తన బర్త్డే ఉంది, బాగా ఎంత పెద్దదైనా పర్వాలేదు, అబ్బాయి నా బెస్ట్ స్టూడెంట్, తనకి విషెస్ చెప్పాలి అన్నాడు. అంత మోహన్ గారు అసలు అంతగా సార్ గురించి ఆలోచించకపోయినా కానీ సార్ ఆయన గురించి ఆలోచించి ఆయన బర్త్డే కూడా గుర్తుపెట్టుకొని చేస్తున్నానంటే నిజంగా టీచర్స్ ఆర్ గ్రేట్. లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. Hi. When I was studying 10th class, నాకు ఇలాగ ఒక సార్ దొరకలేదు. ఫిజిక్స్ సార్, సునావ్ సార్ అని. ఆ సార్ చూసి నేను చేయలేను. అంటే ఎట్లంటే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్న రోజు కానీ సినిమాలకు వెళ్తాము, బయటికి తిరుగుతాము, రాత్రి కూడా సార్ ఇంట్లో పడుకుంటాము, అందరం కలిసి సినిమాలకు వెళ్తాము, అందరం కలిసి ఇంట్లో తింటాము. ఏమన్నా గొడవ ఉంటే సారు మాతో వస్తాడు గొడవకి. అలాగా మాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. అంటే నాకు స్కూల్ లైఫ్లో అలాంటి సార్ దొరికాడు. వెన్ ఐ వాస్ స్టడీయింగ్ ఇన్ 5th class, నా హిందీ ట్యూషన్ ఋషికి తెలుసు, హిందీ ట్యూషన్లో ఆ టీచర్ నాతో చాలా క్లోజ్గా ఉండేది. మా హిందీ కంప్లీట్ చేసిన తర్వాత మేము ఇంకా రామని చాలా ఫీల్ అయ్యారు టీచర్, చాలా ఫీల్ అయ్యారు. అప్పుడు మాకు పార్టీ ఇవ్వాలని దాడినాథ్ నుంచి చాలా ఎదుర్కొచ్చారు. అలాగా చాలా అంటే నాకు 1 to 5th class వరకు ఒక హిందీ టీచర్ దొరికారు. 7th నుంచి 10th class వరకు ఒక సార్ దొరికారు. అలాగే ఇంటర్ డేస్లో ఇంకో సార్ దొరికాడు. ఆ సార్ ఒక ఆర్కే సార్. అంటే ఫస్ట్ నేను ఎలాగంటే ఏ ఫీలింగ్స్ ఎవరైనా షేర్ చేసుకున్నాను. హ్యాపీగా ఉంటే సుమతో షేర్ చేసుకున్నాను మా ఫ్రెండ్స్, లేదంటే ఇంకా అందరితో గమ్ముగానే ఉంటాను. అలాంటిది సార్ ఒకసారి పిలిచి మాట్లాడారు. అంటే అప్పుడు సార్కి ఏ ప్రాబ్లం ఉన్నా నాతో షేర్ చేసుకున్నారు సార్.
అలాగే నాకే ప్రాబ్లం ఉన్నా సార్తో షేర్ చేసుకున్నాను. అలాంటి సార్ అంటే నాకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, చిన్నప్పుడు ఒక టీచరు, 10th ఒక సారు, ఇంటర్ డేస్లో ఈ సార్ వచ్చారు. అలాగే మంచి ఈజీగా చెప్పి మోటివేషన్ ఫ్రెండ్స్గా ఉండే సార్లు దొరకాలని నేను అనుకుంటున్నాను ఈ బీటెక్ డేస్లో. సారు నేను ఎంత క్లోజ్ అయ్యామంటే 15 years ఫ్రెండ్షిప్ మాది, నాది సుమంది. ఆ 15 years గ్యాప్లో కాకుండా 2 monthsలోనే అంత సార్ క్లోజ్ అయ్యారు. ఇప్పుడు వెళ్ళిపోతున్నంటే చాలా బాధ వేస్తుంది సార్ అంటే. థ్యాంక్ యూ బ్రదర్. మీరంతా కొంచెం ఎమోషన్ అవుతారని నేను ఫీల్ చేస్తాను. ఎంతసేపు మాట్లాడారు, ఇలా నేర్చుకున్నాను అలా నేర్చుకున్నాను. సో మీరందరూ మీ ఫ్రెండ్స్ని మిస్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ మీతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను కదా, కాబట్టి నాకు ఆ ఫీలింగ్ ఎంతసేపు వద్దున్నాననే ఫీలింగ్ వల్లనే ఇంతసేపు ఎమోషన్ నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్లో వెంకటేశ్వర మాట చెప్పాడు, సార్ మీరేం బాధపడదు సార్, వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకంటే మేము బాగా చూసుకుంటాం సార్, ఇంకా డెవలప్ చేసుకోండి. లైఫ్ స్కిల్ క్లాస్ జరిగినప్పుడు ఇంటిమేట్ చేస్తాను, పీపీటీ జరిగినప్పుడు ఇంటిమేట్ చేస్తాను, గ్రూప్లోనే ఉంటుంది, బయటికి పోమాలని. అవును సార్. మేబీ మిమ్మల్ని గ్రూప్ అడ్మిన్గా తీసేస్తే దయచేసి ఫీల్ అవ్వమాకండి. హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్. ద సేమ్ టైం సారీ టు యూ. సారీ అండి. సో సుమంత్ ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోండి, హై లెవెల్లోనే దించండి. లేదు వర్క్ ఎక్కువ ఇన్స్టిట్యూట్కి వస్తూ కాస్త వర్క్ మానుకో. సో అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. వచ్చారు, స్పెండ్ చేశారు, ఇంత సక్సెస్ఫుల్ చేశారు. సో పూజిత 2 days నుంచి నేను ఆలోచిస్తున్నాను ఇన్స్టిట్యూషన్ ఫేర్వెల్ అంటే. నేను లేకపోతే నాలాగా క్లాసెస్ తీసుకోగలిగాను. రిషిత్ నేను లేకపోతే నాలాగే పెద్ద దిక్కుగా ఉన్నాడు ఇన్స్టిట్యూట్కి. కానీ ఈరోజు మీరిద్దరూ లేరు అంటే మళ్ళీ నేను 0కి వచ్చేసాను అనిపిస్తుంది. లేదు సార్, రాలేదు సార్. మేము ఎప్పుడు మీతోనే ఉంటాం సార్. అవన్నీ జనరల్గా మోటివేట్ చేసుకోవడానికి బాగానే ఉంటాయి మాట్లాడితే. లేదు సార్, మాకు వీలున్నంత వరకు మేము ఎప్పుడు మీతోనే ఉంటాం సార్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. అండ్ దెన్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ జర్నీ ఆఫ్ యువర్ బెస్ట్ కెరీర్. I hope this institute gave you wonderful knowledge, thinking power. You may utilize it for your bright and great career. Thanks a lot. Thank you so much. Thank you, sir. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the
joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు